అనేక ఆర్థిక సవాళ్ల మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. 51 శాతం ఇది అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం అయినా చేయం, తినేస్తాం. ఈ రాష్ట్రాల నుంచి జిల్లాలకి నగరాలకి అదే రీతిలో పంపించాం. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతి. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది గ్రామాలకు పంపించండి, అక్కడ సద్వినియోగానికి ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటివి పెడితే మేము తీసుకోమని చెప్పాను. ఎవరున్నాడు దీన్ని తప్పదు. గతంలో చెప్పారు రెండు ఒకటే. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు తీసుకోవచ్చు. రాజకీయంగా మాకు సీట్ కావాలి, మీకు రాకూడదు, అది మీ పిచ్చది. రైట్ సార్, అంటే ఇది కొంచెం మీకు వేగ్ క్వశ్చన్ అనిపించచ్చు. ఇది కామన్ మ్యాన్ టాక్ షో. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు దాదాపుగా ఒక 1 year or 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే టౌన్ హాల్స్ అని చెప్పి ఇది పెడితే మంచిది, కన్జంప్షన్ పెరగాలని చెప్తున్నారు. కానీ జనంలో అంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జేపీ గారు హైదరాబాద్ ఉంటారు, మేమే మైగ్రేట్ అవ్వద్దా, మాకు టౌన్లోనే బతకాలా అనేది ఒక వేగ్ క్వశ్చన్ అనుకోండి. చెప్పండి ప్లీజ్. మంచి ప్రశ్న ప్లీజ్. ఇందాక అన్నాను నేను, ఎస్, గతిలాక వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎస్, ఎట్లా మైగ్రేట్ అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి? మైగ్రేషన్ అనేది ఇప్పుడు దేశంలో ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నది. చైనాలో హుకో సిస్టమ్ అని ఒకటి పెట్టారు. నగరంలో పుట్టిన వాళ్ళు నగరంలో ఉండొచ్చు, మిగతా వాళ్ళు రావడానికి వెళ్ళలేదు. మన దేశంలో అలా ఉండదు, ఉండకూడదు. కాబట్టి ఎవరు రావద్దని కాదు, గతిలాక వచ్చి ఆదాయం లేక నైపుణ్యం లేక నరకం అనుభవిస్తే అది స్వేచ్ఛ లేకపోతే శిక్ష. శిక్షగా మీకు వలసలు ఉండకూడదు, సంతోషంగా వలసలు ఉండాలి, ఆదాయాన్ని పెంచే వలసలు ఉండాలి. అది తక్కువ ఆదాయం ఉన్నప్పుడు, తక్కువ నైపుణ్యం ఉన్నప్పుడు, తక్కువ సంపాదించే శక్తి ఉన్నప్పుడు అదే డబ్బు ఒక చిన్న పట్టణంలో కనుక వస్తే మనకి బతుకు హాయిగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ పట్టణాల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు. ఇప్పటికే 4 వచ్చినాయి. నగరాల్లో లేనివి, నగరాల్లో మాత్రమే పూర్వం ఉన్నవి. ఒకప్పుడు నేను ప్రభుత్వంలో చేరిన 4-5 ఏళ్లకి విశాఖపట్నంలో కూడా టీవీ లేదు. కేవలం మహానగరాల్లో 4-5 చోట్ల టీవీ ఉండేది. కరెంటు 15-20 ఏళ్ల క్రితం కూడా చాలా గ్రామాల్లో సంవత్సరంలో రోజుకి సగం టైం పోయేది, కరెంట్ ఉండేది. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్లు ఆశే లేదు అసలు. డిజిటల్ టెక్నాలజీ గురించి అసలు తెలియని కూడా తెలియదు. ఇవాళ 4 అందరికి అందుబాటులోకి వచ్చినాయి. విద్యుత్తు దాదాపు అన్ని చోట్ల, మరీ మారుమూల గ్రామాల్లో మినహాయిస్తే దాదాపు రోజంతా ఉంటుంది. టెలిఫోన్ లేని వాళ్ళు లేరు ఇవాళ. స్మార్ట్ ఫోన్లే అందరికి నోటికి కాదు. సాటిలైట్ సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్య వస్తే అది మాత్రం అంటే మిగతా తెలంగాణ అంతా జనం అంతా ఇక్కడికి వచ్చేయాలా? అది ఎడారి అయిపోతుందా? కాదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తారు. ఇక్కడ బాగా నైపుణ్యం ఉండి ఎక్కువ ఆదాయం వచ్చి ఇక్కడ రావాలని ఇచ్చాపూర్వకంగా వస్తే వాళ్ళు రానివ్వండి. కానీ గతిలాక హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకూడదు. గతిలాక ఇచ్చాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చే అవసరం ఉండకూడదు. ఇదే జీవితం, ఎంతకంటే అందమైన జీవితం, ఇంతకంటే ఎక్కువ ఆదాయం అక్కడ వచ్చి ఏర్పాటు ఉందనుకోండి. అంటే ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టమంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, మీకు ఎక్కడో మారుమూల నుంచి వస్తారు, ఇక్కడ జీతం 10-12 వేల రూపాయలు. భార్యాభర్త కూడా కలిసి ఉండలేరు. పిల్లలతో మీ పని మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది భార్యాభర్త కలిసి ఉండగలుగుతున్నారు? ఇక్కడ ఎక్కడో ఊళ్ళో ఉంటే పిల్లలు అక్కడ మరో చోట ఉంటే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు. లేకపోతే మీ వాచ్మెన్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఏదో ఇంకా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు కుటుంబం ఇక్కడ ఉండదు, ఉండే శక్తి లేదు. ఇల్లు అనకూడదు దాన్ని, ఎక్కడో కొంప, ఎక్కడో ఉండడానికి రాత్రి పడుకోవడానికి జాగా అంతే. మనకు మరీ చలి ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో బతికేస్తున్నాం అంతే. ప్రయాణం చేయాలంటే వాడు ఉన్న చోటుకని పనిచేసే చోటుకి 10-15 కిలోమీటర్లు రాను ప్రయాణం. ఒక్కరోజు కనుక పని లేకపోతే ఆ రోజు పస్తుండాల్సిందే. ఒక్కరోజు జబ్బు చేస్తే అది పెద్ద నరకమే జీవితం, ఏం బతుకది. కాబట్టి బలవంతంగా గతిలాక పొట్ట చేత పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఒంటరిగా బతికే బదులు అక్కడ అవకాశాలు కల్పించినట్టయితే ఎక్కడెక్కడ చిన్న పట్టణాల్లో 180 మంది అక్కడ ఇంతకంటే ఆదాయం వస్తుంది, ఇంతకంటే గౌరవప్రదమైన జీవితం కుటుంబంతో సహా. అంటే ఎవరు చేయాలి సార్ ఇది? ప్రభుత్వం చేయాల్సింది 2 పనులు. ఒకటి టౌన్ ప్లానింగ్, 2 కనీస మౌలిక సదుపాయాలు. దానిలో ముఖ్యంగా కావాల్సింది మీకు రవాణా సౌకర్యం కల్పించి గ్రామాల నుంచి కానీ పట్టణం లోపల కానీ టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసి మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల ఇంతవరకు చేయించాలి. ఇంకేమొద్దు.
మిగతా అంతా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది. అంటే సంపద అంటే నాలాంటి కామన్ మ్యాన్ కూడా సార్ అసలు సంపద ఎవరు సృష్టిస్తారని ఒక డౌట్ కూడా ఉంది. అంటే లైక్ గవర్నమెంటే వచ్చి ఏదో పెట్టాలి, లేకపోతే ఎవరో పెడితే అంటే సంపద అనేది ఎట్లా సృష్టిస్తుంది? డబ్బు అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటేనే డబ్బు నుంచి వస్తుంది. సంపద మన మేధస్సు నుంచి, మన కష్టం నుంచి, మన నైపుణ్యం నుంచి వస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది మన పన్నుల డబ్బుతో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయనండి సరిగ్గా. మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, ఇది ప్రభుత్వం చేయమనండి. మిగతా అంతా మనం చేసుకుంటాం. మనం చేసుకోవడానికి అడ్డు తొలగించమనండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రభుత్వం తను చేయాల్సిన పని చేయట్లా. మంచి విద్య అందించట్లా, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మంచి ఆరోగ్యం అందట్లా, చండాలంగా ఉంది మనకి. చట్టబద్ధ పాలన లేదు. మౌలిక సదుపాయాలు లేకుండా అన్ని తాయిలాలకు పెడుతున్నాం, లేకపోతే డబ్బులు తినేస్తున్నాం, కంకెరం చేస్తున్నాం, కమిషన్లు మింగుతున్నాం, లేకపోతే లంచాలు మింగుతున్నాం. మనం జరుగుతుంది తెలుసుకో, మనకి ఏం జరుగుతుందో. మరి బతుకు ఎలా బాగుపడుతుంది? ఇవన్నీ ఉంటే జనం చూసుకుంటారు వాళ్ళు బతుకుని. అప్పుడు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. అప్పుడు జనం కష్టంతో సంపాదన పెంచుతారు. మన కుటుంబాలు బాగుపడేది మన కష్టం వల్ల, మన నైపుణ్యం వల్ల తప్ప ప్రభుత్వం వల్ల, మంత్రుల వల్ల, అధికారుల వల్ల కాదు. ఏ కుటుంబం బాగుపడిందన్నా కూడా ఆ కుటుంబం పడే కష్టం వల్ల, ఆ కుటుంబానికి ఉన్న నైపుణ్యం వల్ల. ఆ నైపుణ్యం అందే అవకాశాలు, కష్టపడితే సంపాదన వచ్చే అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, అంతేగాని సంపద పెంచడం ప్రజల బాధ్యత. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇందాక మర్చిపోయాను సార్. ఇది 16th ఫైనాన్స్ కమిషన్కి మీరు ఇచ్చిన రిపోర్ట్కి దగ్గరగా ఇది ఉందంటారా? అంటే ఏం చెప్తారు జేపీ గారు? అంటే దాంట్లో ఏముంది? నివేదిక ఇస్తే ఒక రిపోర్ట్ ఇచ్చారు మీరు. మనం వారికి కొన్ని సూచనలు చేసాం. వాళ్ళతో గంటన్నర సేపు కూర్చున్నాం, 2 గంటలు కూర్చున్నాం వారితో. అంటే అనంత నాగేశ్వరన్ గారితో కూడా మీరు చర్చలు జరిపినట్టుగా ఉంది. అంటే దగ్గరగా ఉందంటారు. ఎందుకంటే ఆర్థిక సర్వే దీర్ఘకాలికంగా ప్రభుత్వ వ్యూహాలు, ప్రభుత్వ విధానాల్లో మార్పు ఏది అవసరమో, ఎందుకు అవసరం అని చెప్పన్నది ఇప్పుడు మన విధాన నిర్ణేతలు ఆలోచించే వాళ్ళు వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చినట్టయితే, అది కనుక వాస్తవాలకు దగ్గరగా ఉందని వారికి అనిపించినట్టయితే, తర్కబద్ధంగా ఉందనిపించినట్టయితే, అప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్లో భాగం అవుతుంది, విధానాల నిర్ణయానికి అవకాశం వస్తుంది. అంతేగాని మీకు నాకు ఎంపీలు లేరు, ప్రజలు మన ఎన్నుకోలేదు కాబట్టి నిర్ణయాలు చేసే అధికారం మనకు లేదు. మనం ఏం చేయగలం? పౌరులుగా మనకున్నటువంటి చొరవని, మనకున్న నైపుణ్యాన్ని, మనకున్న విశ్వసనీయతను, క్రెడిబిలిటీని ఉపయోగించి, మేధస్సును ఉపయోగించి ఏ మార్పులు ఎందుకు చేయాలో వారికి సూచించి వారిని కనుక అర్థమయ్యేట్టు చేసినట్టయితే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లోక్సత్తా ఎప్పుడు చేసినా ఆ పనే చేస్తుంది. ఎన్నేళ్లుగా 4 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది లోక్సత్తా. ఒక్క ఎంపీ లేరు నాకు. కనీసం 8-9 పెద్ద చట్టాలు జాతీయ స్థాయిలో తీసుకొచ్చాం. 5-6 పెద్ద విధానాల మార్పులు తెచ్చాం. ఏ ఒక్క ఎంపీ లేదు, అధికారం లేదు. మనకు కనుక సంకల్పం సరైనదైతే, సామర్థ్యం ఉంటే, నైపుణ్యం ఉంటే, దేశం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే, ఇతరుల్ని ఒప్పించే నేర్పరితనం ఉన్నట్టయితే, రాజకీయంగా సంకుచితత్వం, పక్షపాతం లేకుండా ఉంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను ఒప్పించవచ్చు. ఆ ఒప్పించే ప్రయత్నం విధానం. అంటే ఈ ప్రభుత్వ ఆర్థిక సర్వే అయితే అంతర్జాతీయంగా మొత్తం అనిశ్చితి అయితే ఉంది అన్నందుగాను మీరు ఇందాక చెప్పినట్టు ట్రంప్ నేను ఏది కూడా ఇంపోర్ట్ చేసుకోను అంటున్నారు. సరే, మనం ఎక్స్పోర్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అంటే మన దేశంలోనే ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగము కలిసి పనిచేయాలి అంటే అది అర్థం కాలేదు సార్. దాన్ని ఎట్లా చూడాలి? ఆర్థిక సర్వేలో అది కోట్లు పూర్తిగా ఆగిపోవు. మనం ట్రంప్ గారితో కూడా మనం ఉడుపుగా వ్యవహరించాలి. ట్రంప్ ట్రాన్సాక్షనల్ మ్యాన్, ఆయన ఇబ్బందుల బిజినెస్ మ్యాన్. ప్రభుత్వంలో కూడా బిజినెస్ దృక్పథం తీసుకొస్తాడు ఆయన. రెండోది కొంచెం వ్యక్తిగతంగా అహంకారి ఆయనకి. కాబట్టి మనం జాగ్రత్తగా, చాలా ఒడుపుగా, లౌక్యంగా మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. కాబట్టి ట్రంప్ వచ్చిన మాత్రం చేత నష్టపోకలేదు, కానీ రాబోయేటువంటి ఇబ్బందులు పసిగట్టాలి. ఇక రెండోది ఇందాక అనుకున్నట్టుగా ప్రభుత్వం పని ప్రభుత్వం సమర్థంగా చేయాలి. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సంకల్పం కనిపిస్తుంది, ఈ బడ్జెట్లో ఆ మార్గం కనిపిస్తుంది. కానీ దేశ ఆర్థిక ప్రగతి కేవలం జాతీయ స్థాయిలో లేదు. పరిపాలన, ప్రజల జీవితాన్ని స్పృశించేది రాష్ట్రాల్లో. మన జీవితంలో కావాల్సిన ఏ అంశం చూసినా కూడా రాష్ట్రాల్లో ఉంది. రాష్ట్రాలన్నీ కూడా రాజకీయాల కారణంగానో, పక్షపాతాల కారణంగానో, ఎన్నికల్లో ఖర్చు పెట్టామని చెప్పనో, లంచాలు మింగేయాలని చెప్పనో, అధికారం కోసం చెప్పిన అన్ని తాయిలాలే ప్రకటించడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మరి ఎలాంటి బడ్జెట్నో ఉపయోగం లేదు. కాబట్టి ఎలాంటి వాతావరణాన్ని జాతీయ స్థాయిలో బడ్జెట్లు ఇటీవల కాలంలో తీసుకొస్తున్నాయో దాన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి కాస్త పరిపాలన బాగు చేయాలి. ఒక్కరోజు అంత అద్భుతాలు చేయలేకపోయినా కూడా ఎంతసేపటికి దుబారా ఖర్చులు, లంచం వచ్చేటువంటి పథకాలు, తాత్కాలికమైనటువంటి సంక్షేమాలు అంటే రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలి. అంటే ఇక్కడ కూడా 2 లక్షలు 3 లక్షల కోట్లు బడ్జెట్ అయితే ప్రతి ఇయర్ పెడుతూనే ఉన్నారు కదా సార్. అంటే నిజానికి ఇప్పుడు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో మంచి ప్రశ్న అడిగారు. మరి అక్కడ బడ్జెట్లో ఇంత కష్టాలు ఉన్నాయి, పెట్టుబడులు అంత పెడుతున్నారు, మూల పెట్టుబడులు.
2 విషయాలు తీసుకోండి. Yes, sir. 50 లక్షల కోట్లు ఈ సంవత్సరం మొత్తం ప్రభుత్వం జాతీయ ఇస్తే 48 లక్షల కోట్లు వాళ్ళకి వస్తున్న ఆదాయం. Yes. వడ్డీలకు పోగా వాళ్ళు పెడుతున్న ఖర్చు 50 లక్షల కోట్లు, 49 లక్షల Yes. కోట్లు వడ్డీలకు వచ్చే డబ్బులు పోగా. అయినా కూడా ఇవాళ దానిలో 20% పైగా 12 లక్షల కోట్లు, దాదాపు 25% పెట్టుబడులకు పెడుతున్నారు. ప్రభుత్వాలు చెప్పండి, రాష్ట్రాలు చెప్పానండి, 50% 25% పెట్టుబడికి వెళ్తుందని చెప్పండి. అంటే మీరు ట్రాన్స్పరెన్సీ లేదంటారా? ఏం చెప్తారు? మనకి ఏదో రకంగా ఓట్లు, ఏదో రకంగా లంచాలు మింగటం, ఏదో రకంగా ఆర్భాటం ప్రకటనలు చేయడం తప్ప అభివృద్ధి కీలకము అని మంత్రం జరగట్లేదండి. రెండోది చూడండి, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి నిందా లెక్కలు చెప్పాను మీకు. 53% రాష్ట్రాలకి జాతీయ స్థాయి నుంచి వెళుతుంది. రాష్ట్రాలు గొడవ చేస్తున్నాయి, మనకు హక్కు ఉంది, ఇంకా చేతనైతే ఇంకా తీసుకుందాం, కానీ తీసుకున్నప్పుడు అక్కడ దేశ రక్షణ కావాలి, దేశంలో మరుగు సదుపాయాలు కావాలి. అది వేరు. అది కాకుండా 53% ఆ డబ్బులు రాష్ట్రానికి వస్తున్నాయి. జిఎస్టీ డబ్బులు రాష్ట్రానికి వచ్చేస్తుంది, రాష్ట్రం మాట రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఆ 9 కూడా మేమే కడుతున్నది అనేది ఈ రాజకీయ నాయకుల మాట. ఇది జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని ఎట్లా చూడాలి అసలు? రాష్ట్రాలు కలిస్తే దేశం ఉందండి. అంటే రాష్ట్రంలో ఏదొచ్చినా మీదేనాక దేశ రక్షణ దేశ రక్షణ మీరు చూస్తారైతే, జాతీయ రహదారులు మీరు చూస్తారైతే, అంటే పొలిటీషియన్స్ మానిపులేట్ చేస్తారు, మాట్లాడుతున్నారు. ఇది ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్, అవగాహన లోపం వల్ల వచ్చాయి. జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యత జాతీయ స్థాయి. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 63% డబ్బులు దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. 37% మాత్రమే జాతీయ స్థాయిలో ఖర్చు అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, 3/2 దాదాపుగా రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది, 1/3 జాతీయ స్థాయిలో ఖర్చు అవుతుంది. రెండోది, రాష్ట్రాల స్థాయిలో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ప్రపంచంలో రాష్ట్రాల వాటా ప్రభుత్వ ఖర్చులు అత్యధికమైనది భారతదేశంలో. మూడోది, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి 53% వస్తున్నాయి. రాష్ట్రాల నుంచి నగరాలకి, స్థానిక ప్రభుత్వాలకు ఎంత వెళ్తుంది? స్థానిక ప్రభుత్వాల ఖర్చు దేశంలో 3%. చైనాలో ఎంతో తెలుసా? 3వ స్థానిక ప్రభుత్వాల ఖర్చు 51%. 51%. ఇవి అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం, అయినా చేయం, తినేస్తాం. ఇది పద్ధతి కాదు. మీరు రాష్ట్రాల నుంచి జిల్లాలకి, నగరాలకి అదే రీతిని పంపించండి. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతిలో. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది, ఇంకెక్కువ వాటా అడుగుదాం. ముందు మీ వాటాను నగరాలకు పంపించండి, పట్టణాలకు పంపించండి, గ్రామాలకు పంపించండి, అక్కడ సదుపాయానికి ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, ఇది గడుస్తానం తప్ప ఈ వాదనలో సబబైన వాదన. అంటే ఇంకొకటి సార్, అగ్రికల్చర్తో పాటు ఎంఎస్ఎంఈ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొంత బాగానే పెట్టినట్టున్నారంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఉపాధి కల్పన, వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఉపాధిని పెంచేటువంటి పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఆట బొమ్మల పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ మొత్తం మీద కావచ్చు. అంటే కార్పొరేట్ రంగానికి, ఇప్పుడు కార్పొరేట్ రంగం అవసరం మనకి. టాటాలు అవసరం, అంబానీలు అవసరం, బిర్లాలు అవసరం, అదానీలు అవసరం, ఇతర పరిశ్రమలు అవసరం. ఇది లేకుండా అభివృద్ధి జరగదు. స్టాక్ మార్కెట్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్తో సంబంధం లేని పరిశ్రమలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అత్యధికులు ఈ దేశంలో అసంఘటిత రంగంలో చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పెంచే ప్రయత్నం చేయాలి. అందుకని మీరు గమనించలేదు, స్టాక్ మార్కెట్ మొదట్లో పడిపోయింది. దేశ ఆర్థిక అభివృద్ధికి పనిచేస్తుంటే ఎందుకు పడిపోవాలా? కార్పొరేట్ ఇంకా అదనంగా మాకేది ఫ్రీగా ఇవ్వలేదని చెప్పని. కానీ అర్థమయ్యాక కొంచెం సాయంత్రానికి కొంచెం ఇప్పుడు మేల్కొంటున్నట్టున్నారు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్లు అవసరం, కార్పొరేట్లను ప్రోత్సహించాలి, అవి పెరగాల, దానిలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ కార్పొరేట్ల చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. వ్యవసాయ రంగంలో చాలా ఉన్నది, చిన్న పరిశ్రమల్లో, ఎంఎస్ఎంఈ రంగంలో చాలా ఉన్నది. ఆ రంగాల్లో, అసంఘటిత రంగంలో నెల జీతం లేకుండా రెక్కాడితే డొక్కాడే వాళ్ళు అత్యధికులు ఉన్నారు. వాళ్ళ బతుకుల్ని బాగు చేసేందుకు ఏర్పాట్లు చేయకపోతే, కార్పొరేట్లకే చేస్తే అది అవసరం, కానీ అది చాలదు. అది గుర్తించినటువంటి బడ్జెట్ ఇది. అందుకని కార్పొరేట్లకు ముందు ప్రతికూలంగా స్పందించారు. కానీ దేశంలో ప్రజలందరూ దివాలా చేసి మేము బాగుపడాలనుకుంటే దేశం బాగుపడుతుందా? సాధ్యం కాదు. అంచేత ఆ బ్యాలెన్స్, సమతూకం కావాలి. ఆ సమతూకాన్ని బడ్జెట్ చూపెట్టింది.